ఏపీ ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ కీలక ముందడుగు వేశారు. డ్వాక్రా సంఘ సహాయకులు వివోఏలకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా జగంపేట నియోజకవర్గంలోని 4 మండలాల వివోఏలకు మొబైల్ ఫోన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగంపేట ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ పాల్గొని 199 మంది వివోఏలకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు. చాలని జీతాలతో మొబైల్ ఫోన్లు రీఛార్జ్ చేసుకోలేకపోతున్నామని వివోఏలు నెహ్రూ దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో ఫోన్లో మాట్లాడి మొబైల్ ఫోన్ రీఛార్జ్ కోసం ఒక్కొక్క సభ్యురాలికి 3600 ఖర్చు అవుతుందని చెప్పారు. అలాగే ముఖ్యమంత్రితో మాట్లాడి వారికి అవకాశం ఉంటే రీఛార్జ్ సౌకర్యం కల్పించాలని కోరారు. నియోజకవర్గంలోని 200 మందికి మొదటి నెల రీఛార్జ్ నిమిత్తం 70,000 రూపాయలను జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా వివోఏలకు అందజేశారు. సహాయం చేయొద్దని అటువంటి సోదరులందరికీ వేదిక అందరికీ అధికారులకి పత్రికా సోదరులకి మీడియా సోదరులకి అటువంటి కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అయినా మహిళా పక్షపాతి అని చెప్పడానికి ఏ కార్యక్రమం చేసినా వ్యక్తిగతంగా సహకారం అందించేటువంటి సూపర్ సిక్స్ వాడడం కానీ ఫోన్స్ చూడడం కానీ సెల్ ఫోన్స్ చూడడం కానీ మొన్న అంగన్వాడీ వర్కర్స్ కూడా సెల్ ఫోన్స్ చూడడం కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా వ్యక్తిగతమైనటువంటి సేవకరించేది మహిళా సోదరి. ఎందుకు ఆ ప్రోత్సాహాన్ని తీసుకుంటే